దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ ఐశ్వర్యవంతులైరి. మనకి తుఫాన్లు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, గాలులన్నీ వీచి వర్షం వచ్చి ఆకాశమంతా కిటికీలు తెరిచినట్లుగా అంతా కొట్టుకొని పోయి ఇంకా ఏదీ తప్పించుకోలేదన్నమాట. అలాగా అవుతుంది తుఫాన్లు వచ్చినప్పుడు. బలమైన చెట్టు కొమ్మలు కూడా తుఫానుకి విరిగిపోతాయి. అయితే అదంతా పోగానే నిశ్శబ్దమై ఎలా ఊరుకున్న తర్వాత, వర్షం అంతా ఆగిపోయిన తర్వాత, గాలి చల్లగా వీచి ఆ తుఫాను తగ్గిపోయినప్పుడు మనకి ఆకాశంలో ఏం కనపడుతుందంటే ఇంద్రధనుస్సు కనపడుతుంది. అలానే మనం ఏదన్నా గొప్ప ప్రమాదంలో నుంచి గొప్ప ప్రమాదంలో చిక్కుకొని దాని నుంచి విడుదల పొందటానికి గొప్పగా ప్రార్థన చేసి తర్వాత ఆ ప్రమాదాన్ని మర్చిపోయి ఆ ప్రార్థనలో ఉన్న మాధుర్యాన్ని మర్చిపోకుండా ఉండే అనుభవం ఏదైనా కలిగి ఉన్నారా? అయితే మనము ఏదైనా ఒక గొప్ప అంశం కోసం, ఏదైనా గొప్ప కార్యం జరగాలని దేవుని నుండి ఆశపడి ఆ గొప్ప కార్యము మన జీవితంలో జరిగిన తర్వాత దానిని మర్చిపోయి తర్వాత ఆ ప్రార్థనను మర్చిపోకుండా నేను ఆ రోజు ఆ కార్యం కోసం గొప్పగా ప్రార్థన చేశాను, ఇది జరిగింది అని ఆ ప్రార్థనలోని అనుభవాన్ని పొందుకున్నారా? అలాంటి విషయం ఏదైనా మీ జీవితంలో జరిగిందా? గొప్ప ప్రమాదంలో చిక్కుకొని దాని నుండి విడుదల పొందుటకు గొప్ప ప్రార్థన చేసి ఆ తర్వాత ఆ ప్రమాదమును మర్చిపోయి ప్రార్థన ఎందలి మాధుర్యమును మర్చిపోలేని స్త్రీ పురుషులనెవరినైనా నీవు చూచితివా? అలాగే నేను వసంత ఋతువు ఆఖరి దినములలో వచ్చిన తుఫానును చూచితిని. ఉరుము మెరుపు మేఘమును చీల్చి వెళ్ళిపోయిన తరువాత అంతా నల్లగా ఉండుట చూచితిని. గాలులు వీచినవి, వర్షం వచ్చినది, ఆకాశము కిటికీలు తెరచినట్లే ఉన్నది, అంతా కొట్టుకొని పోయినది, బయటనున్న సాలిగూడు కూడా తప్పించుకొనలేదు, బలమైన టేకు చెట్టు కొమ్మ కూడా ఆ తుఫానుకు విరిగిపోయినది. అయితే ఆ మెరుపు పోగానే ఉరుము నిశ్శబ్దమై ఊరుకొన్నది, వర్షము నిలిచిపోయినది, పడమటి గాలి చల్లగా వీచినది, మేఘములు తోలివేయబడినవి, గాలి తుఫాను తగ్గిపోయి ఇక ఇంద్రధనస్సు ఆకాశంలో కన్నులకింపుగా కనిపించినది. కొన్ని వారములైన తరువాత పొలములు చక్కని పుష్పములతో రంగురంగులుగా కనబడనారంభించినవి. గడ్డి పచ్చగానున్నది, మడుగులు నీటితో నిండినవి, చెట్లు సౌందర్యముగా తన కొమ్మలను చాచి ఉన్నవి. తుఫాను వెళ్ళిపోయినందున వాటికి స్వేచ్ఛ వచ్చినది. భూలోకమంతయు ఆ గాలి తుఫానును మరిచిపోయి సౌందర్యకరమైన ఈ దృశ్యమును చూచి ఆనందించుచున్నవి. థియోడోర్ పార్కర్. దేవుడు మన వాగ్దాన దేశమును చేరుటకు సుఖ ప్రయాణమును ఇవ్వకపోవచ్చును, అయితే సురక్షితముగా మనలను అక్కడ చేర్చును. బోనర్. గాలి తుఫాను ఫలితముగానే ఇండియాలో బంగారు గనులు కనబడినవి. క్రీస్తునందు దేవుని ప్రేమ గనులు గాలి తుఫాను ద్వారా కనుగొనబడకుండునా? చిన్న పుష్పమా, వర్షము వచ్చుచున్నదా? అలాగైతే ఆనందించుము. ఎక్కువైన ఎండ నిన్ను మార్చివేయును సుమా. మేఘములు చాలా నల్లగానున్న మాట నిజమే, అయితే వర్షము వెలిసిపోగానే నీకు ప్రకాశత కలుగును, నీలి ఆకాశం అగుపడును. సున్నితమైన హృదయమా, నీ వలసిపోతివా? బాధ వచ్చినందుకై సంతోషించుము. విచారంలో నుండియే ఎంతైన కార్యములు వచ్చును. వర్షంలో పుష్పములు వికసించినట్లే దివ్య లక్షణములు నీలో నుండి బయలుపడవచ్చును. మేఘములు తమ పనిని పూర్తిగా ముగించిన పిమ్మట సూర్యుడు తేటగా నీకు అగుపడినట్లు దేవుడు నీకు దర్శనమిచ్చును. లూసీ లార్కమ్. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా,
నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, తుఫాను అంతా వచ్చి వెలిసిపోయిన తర్వాత ఆకాశంలో కన్నులకింపుగా మాకు ఇంద్రధనస్సు కనపడుతుంది. అలానే మా జీవితాల్లో బాధ కలిగినప్పుడు, దేవా జీవితంలో అలసిపోయినప్పుడు, అయ్యా విచారంలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే సంతోషం కలుగుతుందో వాటన్నిటిని మేము మర్చిపోగలుగుతాము. అయ్యా వర్షంలో ఏ రీతిగా అయితే పుష్పంలో వికసించినట్లే మాలో నుండి దివ్య లక్షణములు బయలుపడతాయని మీరు సెలవిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మేము తట్టుకొని నిలబడే శక్తిని మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.